రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గడిచిపోయిన ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తున్నందుకు స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అనేక ప్రయాణాలు మేము చేసి ఉన్నప్పటికీ ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయం మమ్మల్ని ముట్టలేదు అంటే అయా, అది కేవలం మీ యొక్క కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అయా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ప్రతి పనిని దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ముఖ్యముగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకుని ఈ విధంగా ఈ రాత్రిన అయా, మేమును మా కుటుంబమును మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించగలిగే గొప్ప అవకాశము దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. వారికి కలిగిన బలహీనతలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. అయా, వారికి ఎటువంటి బలహీనతలు లేకుండా మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి. యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఐసీయూలలో తండ్రి, చివరి దశల్లో మృత్యువుతో పోరాడుతున్నట్లుగా వారు ఉన్నారు. వారందరిని దర్శించి మీరే తండ్రి వారికి తండ్రి జీవాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. భయంకరమైన వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి విడిపించండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి, మోకాల నొప్పుల నుంచి, కంటి సమస్యల నుంచి అయా విడిపించండి. మైగ్రేన్ సమస్యల నుంచి విడిపించండి నాయన. బీపీ, షుగర్, థైరాయిడ్ వాటన్నిటిని కూడా అయా స్టెబిలైజ్ చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే రీతిన ప్రభు, ఎవరైతే అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో తండ్రి బాధపడుతున్నారో, డెఫిషియన్సీస్ కలిగి ఉన్నారో సహాయం దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, ఎవరైతే నాయన ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తోనూ తండ్రి, డైజెషన్ ప్రాబ్లమ్స్తోనూ ప్రభు బాధించబడుతూ ఉన్నారో కృపా సహాయం దయచేయమని, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన, ఎంతమంది బిడ్డలైతే అప్పుల్లో ఉన్నారో వారినిను దర్శించండి. వారి అప్పుల సమస్య నుంచి విడిపించండి తండ్రి. వారి ఎదుట మూసుకుపోయినటువంటి ఆర్థిక ద్వారములన్నీ కూడా తెరవబడి ప్రతి అప్పు నుంచి వారు బయటపడడానికి సహాయం దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా. మానసిక ఒత్తుళ్లలో ఎంతమంది బిడ్డలైతున్నారో ఆ డిప్రెషన్ను విడిపించండి ప్రభువా. సమాధానంతో ఉండే కృప దయచేయండి. ఆనందంగా జీవించే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఎవరైతే ప్రభువా కుటుంబంలో విభేదాలతో, సమస్యలతో, ఒకరంటే ఒకరికి పడనటువంటి మనస్తత్వముతో జీవిస్తున్నారో వారిని దర్శించండి. కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును మీరే స్థాపించమని అడుగుతున్నాం ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకునే, గౌరవించుకునే హృదయము దయచేయండి తండ్రి. అయా, చిన్న బిడ్డలను దీవించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా, మీ దయలో తండ్రి, మనుషుల దయలో వారు వర్ధిల్లుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. అయా, ఎవరైతే దుర్వ్యసనాలు, పాపపు అలవాట్లు, చెడు క్రియలు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా విడిపించండి. మారు మనస్సు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఏ ప్రమాదం రాకుండా, అపాయము వారికి సంభవించకుండా ఈ రాత్రంతను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరిని దీవించండి. చదువులను, ఉద్యోగ వ్యాపారములను, అయా పరిచర్యలను ఆశీర్వదించండి ప్రభువా. అయా, వీసా ఇంటర్వ్యూస్లలో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అదే విధంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని, మంచి జాబును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. గృహాలు కట్టుకోవడానికి ప్రయాసపడుతుండగా
కావలసిన ప్రతి వాటిని అనుకూల సమయానికి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వాటన్నిటిని తండ్రి మీ చిత్తంలో వారందరి జీవితాల్లో నెరవేర్చమని కూడా బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా గర్భఫలం లేని వారిని బట్టి అడుగుతున్నాము. గర్భఫలం మీరిచ్చే బహుమానం గనక వారికి తండ్రి ఆ బహుమానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల విషయంలో కూడా మీ కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారికి ఏ హాని జరగకుండా మీరు కాపాడండి తండ్రి. అయా, మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతూ ఉండంగా మా అందరికి నీ కంటి నిండా నిద్ర దయచేయమని, దురాత్మ క్రియలను లయపరచమని, అంధకార శక్తులను లయపరచమని, శత్రువుల ఆలోచనల నుంచి, దొంగల నుంచి ఈ రాత్రిన మాకు భద్రత అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరే భాగ్యమును దయచేయండి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు ప్రతి ఒక్కరికి అవకాశమును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.